కీర్తనలు పాడుట ద్వారా. అయితే ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం ద్వారా ఆయన ఆరాధిద్దాం మరియు మరింతగా ఆయన్ని లోతుగా తెలుసుకుందాం. మన జీవితాల్లో వివాహము లేకపోతే మ్యారేజ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. మరియు ఆ మ్యారేజ్ వివాహం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ప్రభావము లేని వ్యక్తి ఎవరు ఉండరు అని అనుకుంటాను. ప్రతి వ్యక్తి వారు ఏ వయసులో ఉన్నా వివాహ లేకపోతే మ్యారేజ్ అనే కాన్సెప్ట్కి ఏదో ఒక విధంగా వారు దాని ప్రభావం వారి జీవితాల్లో ఉంటుంది. చిన్నారి బిడ్డలైతే వారు వారి తల్లిదండ్రుల వివాహ జీవితాన్ని చూస్తూ ఉంటారు మరియు ఫ్యూచర్లో వారి వివాహం కోసం సిద్ధపడుతూ ఉంటారు. యవనస్తులైతే వివాహం నిమిత్తం సిద్ధపడుతూ ఉంటారు వారి జీవితంలో. లేకపోతే వివాహం చేయబడిన వారైతే వారి జీవితంలో వివాహంలో నుంచి ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉంటారు. వృద్ధాప్యంలో ఉన్నవారైతే వారి బిడ్డల వివాహం చూస్తూ ఉంటారు. లేకపోతే వారి జీవితాల్లో జరుగుతున్న విషయాల్ని వాటి ప్రభావం వారి మీద ఉంటుంది. వారికి మాదిరిగా ఉండటం, వారికి తెలియజేయడం, వారికి నేర్పించడం. కాబట్టి ఒక వ్యక్తి నాకు వివాహంతో ఏ సంబంధం లేదు అని అన్నట్లయితే, ఒకవేళ పోనీ అతనికి ఏ సంబంధాలు లేవనుకుందాం, ఆమెకి ఏ సంబంధాలు లేవనుకుందాం, కానీ అట్లీస్ట్ వివాహం ద్వారానే ఈ లోకంలోనికి వచ్చారు, అది మాత్రం ఒప్పుకోవాలి కదా అల్టిమేట్గా. కాబట్టి ఈ లోకంలో వివాహం యొక్క ప్రభావం లేనివారు ఎవ్వరూ ఉండరు. కాబట్టి అయితే ఇది ఎంత ప్రాముఖ్యమైన అంశమో మన జీవితాల్లో మనం అర్థం చేసుకోవాలి. అందుకే రాబోయే కొన్ని వారాల్లో ఈ ఒక్క ప్యాసేజ్ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం నుంచి 33వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం నెమ్మదిగా ధ్యానిస్తూ వెళ్తాం. అయితే నా ప్రార్థన ఏంటంటే, మై ప్రేయర్, ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తూ, ఈ భాగాన్ని ధ్యానిస్తూ వెళ్తున్నప్పుడు మన జీవితాల్లో దేవుడు తెలియజేసిన విధానంలో మన వివాహ జీవితాల్ని మనం కట్టుకోవడానికి మనం దేవుని యొక్క సహాయం ద్వారా, ఆత్మ సహాయం ద్వారా ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలాసార్లు మనం వివాహం గురించి తెలుసుకోవాలని అనుకుంటే మ్యారేజెస్ సెరమనీస్ జరిగే దగ్గర వినడానికి మనం అప్పుడుండే కొద్ది సమయము, అది ఆ హడావిడిలో గందరగోళంలో మనకి చాలా తక్కువ మన చెవుల్లో పడతాయి. లేకపోతే చిన్న బిడ్డలైతే, యవనస్తులైతే వారు వివాహం కోసం సిద్ధపడటానికి కొన్నిసార్లు తల్లిదండ్రులు మాట్లాడరు మనలాంటి సంస్కృతిలో. తద్వారా వారు వాళ్ళ స్నేహితుల మీద డిపెండ్ అవుతారు, లేకపోతే మీడియా మీద డిపెండ్ అవుతారు. లేకపోతే వివాహం చేయబడిన వారు, జతపరచబడిన వారైతే వారికి ఉన్న సందేహాలని అడగటానికి, ఇంకా అప్పటికే మనం ప్రవేశించాం కదా, అయిపోయింది మన లైఫ్, హాఫ్ అయిపోయింది, లేకపోతే చాలా వరకు అయిపోయింది, ఇంకా మనం ఇక్కడి నుంచి ఏం చేయలేం. లేకపోతే సరైన సహచరి లేని కుటుంబాల్లో, అయ్యో నేను ఇంకేం చేయగలను, నేను ఒంటిగా ఉన్నాను కదా, నా సహచరి అర్థం చేసుకోదు, కాబట్టి నేను ఇంకా ఇలానే వెళ్ళిపోవాలి అనుకునేవారు కూడా ఉంటారు. కానీ ఎవరైనా సరే మనం చూడవలసింది ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని. ఈ యొక్క వాక్య భాగంలో 31వ వచనంలో ఒక మాట ఉంది. ఈ మర్మము, 32వ వచనం, ఈ మర్మము గొప్పది, ఈ మర్మము గొప్పది. వివాహము, నేను ఇంతకుముందు కూడా జ్ఞాపకం చేశాను, మిస్టరీ. ఎఫెసీయులకు రాసిన పత్రికలో
మిస్టరీ గురించి మాట్లాడాడు, మర్మము గురించి మాట్లాడాడు. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది అక్కడ అపోస్తలుడైన అయిన పౌలు మ్యారేజ్ని దేంతో పోల్చి చూపిస్తున్నాడంటే క్రీస్తు సంఘం యొక్క సంబంధంతో పోల్చి చూపిస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు వివాహాన్ని ఎంత ఘనమైనదిగా ఎంచాడంటే హీ ఓన్డ్ ఇట్. క్రీస్తుకి సంఘానికి ఉన్న సంబంధంతో పోల్చాడు. కాబట్టి ఏ విధంగా అయితే మనకి సువార్తను అర్థం చేసుకోవడం ఎంత ప్రాముఖ్యమో దాని యొక్క ప్రభావము, దాని యొక్క కాన్సిక్వెన్స్ మన జీవితంలో, వివాహంలో అంటే మ్యారేజ్ లైఫ్లో పడటం అనేది అంతే ప్రాముఖ్యము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే ఇద్దరు మనుషులు పంచుకోగలిగిన అత్యంత ఉన్నతమైన సంబంధము వివాహ సంబంధం. ద గ్రేటెస్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ మ్యారేజ్. దెర్ ఈజ్ నో అదర్ రిలేషన్షిప్, నో అదర్ ఫ్రెండ్షిప్. ఈ సంబంధాన్ని మించినది మరి ఏదీ లేదు. అందుకే నేను హ్యూమన్ బీయింగ్స్ మధ్యలో దేవునితో, ఇంకొక మాట మనం ముందుకు వెళ్ళి చెప్పాలంటే దేవునితో మన సంబంధం తర్వాత అత్యంత ప్రాముఖ్యమైన సంబంధం ఏంటంటే అవర్ రిలేషన్షిప్ విత్ అవర్ స్పౌస్. మన సహచరితో మన సంబంధము దేవునితో మన సంబంధం తర్వాత ద నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే దేవుణ్ణి తెలుసుకోవడం కొన్నిసార్లు ఎలాగైతే మనం ఎఫర్ట్ పెట్టాలి, మనం ప్రయాసపడాలి. నోయింగ్ గాడ్ అనేది, దేవుని తెలుసుకోవడం అనేది ఏదో మనం జస్ట్ ఊరికే క్యాజువల్గా ఉంటే మనం ఆయన గురించి లోతుగా తెలుసుకోలేం, అక్కడే ఉండిపోతాం, ఒడ్డునే ఉండిపోతాం, లోతులోనికి మనం వెళ్ళం. దేవుని తెలుసుకోవాలంటే మనం ఎఫర్ట్ పెట్టాలి, ప్రయత్నం చేయాలి, ప్రయాసపడాలి. అంటే నేను అనేది రక్షించబడిన తరువాత కూడా ఆయన్ని లోతుగా తెలుసుకోవాలంటే మన ఉద్దేశం ఏంటంటే నోయింగ్ గాడ్, ఆయన తెలుసుకోవడం. ఆయన తెలుసుకోవాలంటే మనం అలా కూర్చుంటే ఆటోమేటిక్గా మనకి ఆయన దర్శనాలు పంపించేసి, లేకపోతే అన్నీ మనకి మనం మన పనిలో ఉంటే ఆయన తెలుసుకోవడానికి మనం ప్రయాసపడకపోతే ఆయన రివీల్ చేయడానికి కూడా ఇష్టపడరు. మనం ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థనతో ఆయనతో సమయం గడిపినప్పుడు వి నో మోర్ అండ్ మోర్ అబౌట్ గాడ్. ఈ జీవితకాలం అంతా సరిపోదు. అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుని తెలుసుకోవాలంటే ఇన్ ఎ వే ఇట్ ఈస్ పెయిన్ఫుల్. ఎలా అంటే మనం ప్రయాసపడాలి, ఎఫర్ట్ పెట్టాలి. అదే సందర్భంలో ఇట్ ఈజ్ జాయస్. ఆయన తెలుసుకున్నప్పుడు కలిగే సంతోషము చాలా లోతైనది, ఉన్నతమైనది. నీ సహచరి గురించి కూడా అంతే. నీ సహచరిని తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం, ఈ వైవాహిక బంధంలో ముందుకు వెళ్ళడం అనేది మన జీవితంలో కొన్నిసార్లు ఎఫర్ట్ పెట్టాలి, కొన్నిసార్లు ఇట్ ఈస్ పెయిన్ఫుల్. ఈ ప్రయాణము పెయిన్ఫుల్, కానీ ఇట్ ఈస్ జాయ్ఫుల్. దాని యొక్క ఫలము చాలా సంతోషకరమైనది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అయితే ఈ దినాల్లో మనం చూసినట్లయితే వివాహం గురించి మన వాక్యానుసారంగా అర్థం చేసుకోకపోతే లోకం నిర్వచిస్తుంది. ఈ దినాల్లో మ్యారేజ్ అనేది, దాని సక్సెస్ రేట్ అనేది పడిపోతూ ఉంది, డివోర్స్ రేట్ పెరిగిపోతూ ఉంది. తర్వాత ఇండిపెండెంట్ లైఫ్ స్టైల్స్కి ఎక్కువ మంది యవనస్తులు వారు ఇష్టపడుతూ ఉన్నారు. అంటే కమిట్మెంట్ రిలేషన్షిప్స్లోనికి ఎంటర్ అవ్వడానికి వారు ఇష్టపడటం లేదు చాలామంది. ఇంకా కొంతమంది ఎలా తమ జీవితాలు నిర్ణయించుకున్నారంటే బెంగళూరు లాంటి సిటీస్లో మేము కలిసి ఉంటాం, కమిట్మెంట్ ఏముండదు, సహజీవనం చేస్తాం, వివాహం లేకుండా మా జీవితాన్ని ఎప్పుడు వద్దనుకుంటే అప్పుడు సపరేట్ అయిపోతాం. కోహాబిటేషన్ వితౌట్ కమిట్మెంట్. అయితే దీనంతటికీ కారణం ఏంటంటే వివాహం చేసుకోవడం ఎందుకు, మళ్ళీ విడాకులు, ఇవన్నీ వింటున్నప్పుడు ఈ గందరగోళం అంతా మనం కమిట్మెంట్లోకి ఎంటర్ అయినప్పుడే కదా. కాబట్టి అలాంటి దానిలోనికి వెళ్ళకుండా మన జీవితాన్ని మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే సరిపోతుంది కదా.
కానీ సాధారణంగా ఆలోచించిన వాక్య కోణంలో మనం చూడబోతున్నాం. సాధారణంగా ఆలోచించిన ఒక బిడ్డలు మంచి సామరస్యమైన వాతావరణంలో వాళ్ళు పెరగగలిగిన ఏకైక వాతావరణం ఫ్యామిలీ. మ్యారేజ్ అనే కాంటెక్స్ట్లో మాత్రమే వారు సెక్యూర్డ్గా, సేఫ్గా పెరగగలరు. మరియు వాక్యానుసారంగా వివాహాన్ని అర్థం చేసుకుంటే ఇట్ ఈజ్ ఏ స్వీట్ జర్నీ అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే చాలామంది ఈ దినాల్లో ఎందుకు వివాహం అంటే పెసిమిస్టిక్గా లేకపోతే భయపడుతూ ఉన్నారంటే, ఇవన్నీ వింటున్నప్పుడు అయ్యో ఈ రేట్స్ పడిపోతున్నాయి, ఈ డివోర్స్ పెరిగిపోతున్నాయి, ఈ గందరగోళం, ఈ గొడవలు ఇవన్నీ చూసినప్పుడు, ఈ గందరగోళాన్ని చూసినప్పుడు దీని నుంచి నేను దూరంగా ఉంటే సరిపోతుంది కదా అని వారు అనేక మంది ఆలోచిస్తున్నారు. లేకపోతే నేను సరైన వ్యక్తి కనుక్కున్నప్పుడే నేను వివాహం చేసుకుంటాను, రైట్ పర్సన్. ఒక భక్తుడు ఏమన్నాడంటే, యూ విల్ నెవర్ మ్యారీ ద రైట్ పర్సన్. యూ విల్ నెవర్ మ్యారీ ద రైట్ పర్సన్. కారణం ఏంటంటే, వివాహం తర్వాత ఒక వ్యక్తిలో మార్పులు జరుగుతూ వెళ్తాయంట, ఇద్దరిలో మార్పులు జరుగుతూ వెళ్తాయి. కాబట్టి ఒకవేళ నువ్వు ఒక వ్యక్తిని చేసుకుంటే కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తే ఆ వ్యక్తిని కాదు నువ్వు కోరుకున్నది, నీ ఉద్దేశంలో రైట్ పర్సన్ ఆ వ్యక్తి కాదు. కారణము ఇట్ ఈస్ ఎ చేంజింగ్ ఫినామినన్. ఒకవేళ పర్ఫెక్ట్ పర్సన్ని నువ్వు చేసుకోవాలనుకుంటే నువ్వు పర్ఫెక్ట్ పర్సన్ అనే ప్రశ్న వేసుకోవాలి. అయితే ఈ మర్మము గొప్పది, ఈ మిస్టరీ అనేది చాలా గొప్పది. అయితే ఈ మిస్టరీకి సీక్రెట్ ఏంటంటే, మ్యారేజెస్ గాడ్లీ వేలో దేవుని విధానంలో కట్టబడాలంటే సీక్రెట్ ఏంటంటే ద గాస్పల్. సువార్తే పరిష్కారము, సువార్తే ఆ మర్మము. ఇక్కడ మర్మం మాట్లాడుతున్నది సువార్తే ఆ మర్మం. అంటే సువార్తలో ఒకవైపు మనం క్షమించలేనంత పాపులమై ఉన్నప్పుడు ఆయన మరి ఏ నేరం మోపకుండా మనల్ని పరిశుద్ధులుగా తీర్చిదిద్దాడు, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా. కాబట్టి నీవు వివాహంలో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యు ఆర్ మ్యారీయింగ్ ఎ సిన్ఫుల్ పర్సన్. నీ భర్త ఆయన పాపరహితుడు కాదు, హీఈస్ ఎ సిన్ఫుల్ పర్సన్. మరొక వైపు నీ భార్య ఆమె పరిశుద్ధురాలు కాదు, షీ ఈజ్ ఎ సిన్ఫుల్ పర్సన్. వివాహము, మ్యారేజ్ ఈజ్ ఏ యూనియన్ బిట్వీన్ టూ సిన్ఫుల్ పీపుల్ బట్ రిడీమ్డ్ బై గాడ్. నేను మాట్లాడుతున్నది ముఖ్యంగా రక్షించబడిన వారితో మాట్లాడుతున్నాను. ఎవరైతే ప్రభువుని తమ దేవునిగా చేసుకున్నారో వారితో నేను మాట్లాడుతున్నాను. ఒకవేళ నువ్వు రక్షించబడినట్లయితే నువ్వు అర్థం చేసుకోవాల్సింది, సువార్త అనే మర్మాన్ని అర్థం చేసుకున్నప్పుడే నీ వివాహం అనేది అర్థవంతంగా ఉంటుంది. ఈ మర్మము గొప్పది. అయితే మనకి వివాహమునకు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? వేర్ డు వి గెట్ ద పవర్ ఆఫ్ ద మ్యారేజ్, పవర్ ఫర్ ద మ్యారేజ్? అయితే అపోస్తలుడైన పౌలు మన ఎఫెసీయులకు రాసిన పత్రికను ఆ యొక్క విహంగ వీక్షణాన్ని గత బుధవారం చూసాం, క్లుప్తంగా చూసాం. మొదటి అధ్యాయంలో న్యూ లైఫ్ గురించి మాట్లాడుతూ వచ్చాడు. తర్వాత 2వ అధ్యాయం 11వ వచనం నుంచి న్యూ పీపుల్ గ్రూప్, న్యూ సొసైటీ, చర్చ్ గురించి మాట్లాడుతూ వచ్చాడు. తర్వాత 3వ అధ్యాయం నుంచి నూతన సంబంధాలు, న్యూ రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి ఈ నూతన సంబంధాలని మనం అర్థం చేసుకోవాలంటే, న్యూ గాడ్లీ వే ఆఫ్ రిలేషన్షిప్లో మనం ముందుకు వెళ్ళాలంటే స్వార్థ స్పష్టత మనకు కావాలి. ఎక్కడి నుంచి మనకు శక్తి వస్తుందంటే
పైనుంచి శక్తి వస్తుంది. రక్షించబడిన వారికి పైనుంచి శక్తి వస్తుంది. ఒకవేళ మీ వివాహ సంబంధంలో మీ సహచరి రక్షింపబడని వారైతే మీరు నమ్మకంగా ఉండి దేవుడు చెప్పిన విధానంలో ముందుకు వెళ్తున్నట్లయితే దేవుడు ఆయన చిత్తమైతే ఆ రిపేర్ని తీసుకొని వస్తారు. నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. కానీ వాక్యానుసారంగా మనకి ఫౌండేషన్ ఉన్నదా లేదా అనేది మాత్రం పరిశీలించుకోవాలి. అయితే ఈ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ మ్యాన్, ఉమెన్, స్త్రీ యొక్క పాత్ర, పురుషుని యొక్క పాత్ర, పురుషుడు శిరస్సు, తర్వాత పురుషుడు ప్రేమించాలి, స్త్రీ విధేయత చూపించాలి. ఈ రోల్స్ అన్నిటినీ మనం అర్థం చేసుకోవడానికి తర్వాత వారాల్లో మనం ప్రయత్నం చేద్దాం. అయితే ఈ దినం మనకి వివాహమునకు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? వేర్ డూ వి గెట్ ద పవర్ ఫర్ ద మ్యారేజ్? ఒక దేవుని విధానంలో నువ్వు వివాహాన్ని, నీ యొక్క కుటుంబాన్ని కట్టుకోవాలంటే శక్తి, సామర్థ్యం ఎక్కడి నుంచి వస్తుంది అనే ప్రశ్నను ఈ దినం మనం చూస్తూ వెళ్దాం. 5వ అధ్యాయము 19వ వచనం, 18వ వచనం. మరియు మద్యముతో మత్తులై ఉండకడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండడి, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువుని గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు నందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. ఇక్కడి నుంచి 22వ వచనం నుంచి రెస్పాన్సిబిలిటీస్, స్త్రీ యొక్క బాధ్యత, పురుషుని యొక్క బాధ్యత వివరించడానికి ముందు దానికి మనకి ఎక్కడి నుంచి నరిష్మెంట్ వస్తుంది, అలాగూ మనం చేయగలగాలంటే ఎక్కడి నుంచి మనం శక్తి కొనగలము అనేది పై భాగంలో తెలియజేస్తున్నాడు. అందుకే మనం వాక్యాన్ని ధ్యానిస్తూ వెళ్తున్నప్పుడు ఆ కనెక్షన్స్ చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏమంటాడంటే ఆత్మపూర్ణులయుండుడి, దేవుని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీరు నింపబడండి. అప్పుడు దాని యొక్క రిజల్ట్స్ ఏంటంటే కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువుని గూర్చి పాడుచు కీర్తించుచు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు యేసునందలి భయంతో ఒకరికొకడు లోబడి ఉండుడి. ఎప్పుడైతే మనం దేవుని యొక్క, ఇది మనం అర్థం చేసుకోవాల్సింది, మ్యారేజ్ అనున్నది మన సామర్థ్యం వల్ల జరిగేది కాదు. ఇది దేవుని ఆత్మ ద్వారా ఆయన ఆత్మతో స్ట్రెంగ్తన్ చేసినప్పుడు మనం వాక్యానుసారమైన కుటుంబాన్ని కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆత్మపూర్ణులై ఉండుట, తద్వారా దాని రిజల్ట్స్ ఏంటంటే కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించు, చివరికి 4వ విషయాన్ని చెప్తున్నాడు, క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. సబ్మిటింగ్ టు వన్ అండ్ అనదర్. ఆత్మపూర్ణులై ఉన్నప్పుడు మనలో జరిగేది ఏంటంటే, ఆత్మదేవుడు ఏం చేస్తారంటే, మనం రక్షించబడినప్పుడు ఆత్మదేవుడు మనకి అనుగ్రహింపబడతారు. ఆత్మదేవుడు మనలో నివసిస్తాడు. మన జీవితకాలం అంతయు ఆయన మనతో పాటు ఆయన ఉంటారు, నిత్యత్వం వరకు చేర్చే వరకు. అయితే ఆత్మదేవుడు మనల్ని క్రీస్తు గురించి ఒప్పింపజేస్తాడు, సత్యములోనికి నడిపిస్తాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 16వ అధ్యాయం ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారు దేవుడని తెలియచేస్తాడు. అప్పుడు దానిలో నుంచి వచ్చే జీవితం ఏమవుతుందంటే, ఇక్కడ రాయబడి ఉంది, క్రీస్తు నందలి భయంతో ఒకనికొకడు లోబడి ఉండుడి. వి స్టార్ట్ సబ్మిటింగ్ టు వన్ అండ్ అదర్ అంటూ ఇప్పుడు చెప్తున్నాడు. రియల్ రిలేషన్షిప్స్లో స్త్రీలు పురుషులకు లోబడి ఉండాలి, పిల్లలు తల్లిదండ్రులకు లోబడి ఉండాలి, పనివారు యజమానులకు లోబడి ఉండాలి. ఈ సీక్వెన్స్ అంతా చెప్తూ స్టార్టింగ్ ఫౌండేషన్ ఏం చెప్తున్నారంటే ఒకరికొకరు లోబడి ఉండుడి. జనరల్ స్టేట్మెంట్ ఏంటంటే మీరు యూ హ్యావ్ టు సబ్మిట్ టు వన్ అండ్ అదర్. చాలాసార్లు వివాహాల్లో ఎందుకని దేవుని జాయ్ని మనం అనుభవించలేమంటే, మన సహచరి
మన రిడీమర్ అనుకుంటాం, మన సహచరి మనల్ని విమోచిస్తుంది అనుకుంటాం, లేకపోతే మన సహచరి ద్వారా మనం నిజమైన తృప్తి పొందుతాం అని అనుకుంటాం. అది వాస్తవమే, కానీ అవర్ ట్యాంక్ మస్ట్ బి ఫిల్డ్ ఫస్ట్ బై ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. మనం మొదటగా ఎప్పుడైతే దేవుని చేత నడిపింపబడతామో దానిలో నుంచి అవుట్ఫ్లో అయ్యేది మన సంబంధమై ఉండాలి. కానీ మనం అవతల వ్యక్తి ద్వారా మనం ఆత్మీయ స్వాంతన ప్రశాంతత పొందుకోవాలని ప్రయత్నించినట్లయితే అది ఉండదు. కానీ పైనుంచి వచ్చే దేవుని యొద్ద నుంచి వచ్చే ఈ సమాధానాన్ని, లేకపోతే ఆత్మపూర్ణులై ఉండుట ద్వారా మనలో నుంచి వచ్చే ఈ స్వాభావిక మార్పు దేవునితో సంబంధం మరియు ఇతరులతో సంబంధాన్ని సవరిస్తూ వెళ్తుంది. అందుకే ఫౌండేషనల్గా ఏం చెప్తున్నానంటే, క్రీస్తునందలి భయంతో ఒకనికొకడు లోబడి ఉండుడి, సబ్మిట్ టు వన్ అనదర్. ఒకవేళ మనం అనుకోవచ్చు అపోస్తలుడైన పౌలు మామూలుగా సాధారణంగా చెప్తున్నాడేమో అని. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2-3 వచనాల్లో ఏమన్నాడంటే, నీకంటే ఇతరులని యోగ్యునిగా ఎంచుకోమన్నాడు. కన్సిడరింగ్ అదర్స్ బెటర్ దాన్ యూ. వాళ్ళు నీకన్నా తలాంతులు కలిగి ఉండొచ్చు, లేకపోతే నీకన్నా తక్కువ తలాంతులు కలిగి ఉండొచ్చు, నీకన్నా సామర్థ్యం తక్కువ కలిగి ఉండొచ్చు. అందుకే ఏమన్నాడంటే వారిని ఎంచుకోమంటున్నాడు, యోగ్యునిగా ఎంచుకోమన్నాడు. క్రీస్తు వలన వారిని యోగ్యునిగా ఎంచుకోమంటున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో అంటాడు, ఒకరినొకరు. ఒకసారి చూద్దాం, రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 1-3 వచనాల్లో. చాలండి. ఇక్కడ ఏమంటాడంటే యోగ్యులుగా ఎంచుకోవడం మాత్రమే కాదు, ఇతరులకు లోబడి ఉండటం అంటే వారి సంతోషాన్ని కోరుకోవడం. ఇక్కడ ప్రభు కూడా అదే చేశాడు. తన్ను తాను సంతోషపరుచుకోనలేదు, కానీ ఆయన ఇతరుల సంతోషం కోసం తన్ను తాను అప్పగించుకున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో అయితే ఇంకా ఏమన్నాడంటే, ఒకరికొకరు లోబడి ఉండటం మాత్రమే కాదు, బీ డూలోస్ టు వన్ అనదర్. అంటే దాని అర్థం ఏంటంటే, మీరు బాండ్ సర్వెంట్ అవ్వండి, మీరు బానిస అవ్వండి, ఒకరికొకరు బీ బాండ్ సర్వెంట్. ఒకవేళ పురుషునిగా లోబడి ఉండటం అది కేవలం స్త్రీకే కాబట్టి నాకు సంబంధించింది కాదు అని అనుకున్నట్లయితే, నా సహచరి మొదటగా నాకు భార్య కంటే ముందుగా షీ ఈజ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కుమార్తె, దేవుని యొక్క కుమారుడు. కాబట్టి యు ఆర్ ఎ బాండ్ సర్వెంట్. దేవునిని బట్టి నీవు ఆమెకు లేకపోతే ఆయనకు యు ఆర్ ఎ సర్వెంట్. మన సమాజంలో అది చాలా పురుష ఆధిపత్యం కలిగిన మన సమాజంలో అది మనకు చాలా వైరుధ్యంగా ఉంటుంది. ఈవెన్ బైబిల్ రాయబడిన సమయంలో ఇట్ ఈస్ డిఫరెంట్. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మాదిరి చూపించారు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఆయన ఇట్టి ప్రేమను, ఒకవేళ క్రీస్తుని సంఘాన్ని మనం చూసినట్లయితే ఆయన ఏమంటే, మీలో ఎవరైనా నాయకుడిగా ఉండాలనుకుంటున్నారా, మీరు వెళ్ళి సేవకుడు అవ్వండి. ద ట్రూ లీడర్షిప్ ఈజ్ సర్వింగ్. నీవు కుటుంబంలో యజమానిగా ఉండాలనుకుంటున్నావా, నీ పని ఏంటో తెలుసా? పనివాడు. నా పని ఏంటో తెలుసా? సర్వింగ్ వన్ అనదర్. పని చేయడమే. లీడర్ ఈజ్ ఎ సర్వెంట్. అది ఏ కాంటెక్స్లో అయినా, ఇంటిలో అయినా కావచ్చు, నువ్వు పని చేసే దగ్గర అయినా కావచ్చు. ఎంత ఉన్నతమైన పొజిషన్ ఉంటే అంత ఎక్కువగా పని చేయాలి. అదే సందర్భంలో
లోబడి ఉండుట, సబ్మిట్ వన్ అనదర్. ఇక్కడ మాట్లాడుతున్నాడు సబ్మిట్ టు వన్ అనదర్. వాస్తవానికి ఈ సబ్మిట్ లేకపోతే లోబడి ఉండుట అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే మిలిటరీ పదం. మిలిటరీలో వన్స్ నువ్వు కమిట్ అయిన తర్వాత యూ సబ్మిట్ టు యువర్ అథారిటీస్. నీ యొక్క యజమానికి నువ్వు లోబడి ఉంటావు. ఎంతవరకు అంటే నీ స్కెడ్యూల్, నీ టైమింగ్స్ మారిపోతాయి, నీ ఆహార అలవాట్లు, వాటి సమయం, ఏం తింటావు అన్నీ కూడా వాళ్ళ కంట్రోల్లోకి ఉంటాయి. ఆ పదాన్ని ఉపయోగిస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఒకరికొకరు లోబడి ఉండుడి అంటే ఇనవే లోబడి ఉండటం అంటే ఏంటంటే ఏ సందర్భంలో అయినా గివింగ్ అప్ యువర్ ప్రైడ్, నీ అహాన్ని తీసుకొని పక్కన పెట్టడం, నీ సెల్ఫ్ సెంటర్డ్నెస్, నా కేంద్రంగా ఉన్న జీవితాన్ని తీసుకొని పక్కన పెట్టడం. అది నంబర్ 1 స్టెప్ ఇన్ సబ్మిసివ్నెస్. చిన్నపిల్లలు ఉంటే ఈ విషయాన్ని ఎంత తొందరగా మీరు అర్థం చేసుకుంటే మీ జీవితాలకి, మీ వివాహాలకి అంత మంచిది. పెద్దవారైనా మధ్య వయస్కులైనా సబ్మిషన్ మీన్స్ టేకింగ్ యువర్ ప్రైడ్ అవే ఫ్రమ్ యూ. అయితే మనకుండే ఒక అపోహ ఏంటంటే, నేను ఒకవేళ అలాగూ పని చేస్తే, ఒకవేళ నేను అలాగూ బానిస వలె లేకపోతే సర్వెంట్ వలె ఉంటే నా అథారిటీని కోల్పోతానేమో. కానీ నీవు సేవ చేయటం ద్వారా, ఒకరికొకరు సేవ చేయటం ద్వారా అథారిటీ, నీ యొక్క ఆధిపత్యం ఎక్కడికి పోదు. ఇన్ఫ్యాక్ట్ అది మార్పు చెందుతుంది. ఇట్ ట్రాన్స్ఫార్మ్స్. ఎ రైట్ అథారిటీ. వరల్డ్ ఏం చెప్తుందంటే నాయకత్వం, లేకపోతే దాన్ని ఎలా చెప్తుందంటే ఇలా నొక్కిపెట్టు, అది నాయకత్వం. బైబిల్ ఏం చెప్తుందంటే ఇలా ఎత్తిపట్టు. వరల్డ్ ఆఫ్ డిఫరెన్స్. అణిచివేయి నాయకత్వం. బైబిల్ ఏం చెప్తుందంటే ట్రూ లీడర్షిప్ కమ్స్ ఫ్రమ్ బిలో అండ్ హోల్డ్ దెమ్. వారిని జాగ్రత్తగా నడిపించటం. కొన్నిసార్లు మనం ఏదైనా ఎవరైనా గిఫ్ట్ ఇస్తే తీసుకోవడానికి ఇష్టపడం, లేకపోతే వారు ఏదైనా మనకి ఇవ్వాలనుకుంటే తీసుకోవడానికి మనం ఇష్టపడం. ముఖ్యంగా వివాహ సంబంధంలో లేకపోతే వన్ అండ్ అదర్ రిలేషన్షిప్స్లో. కారణం ఏంటంటే ప్రైడ్. కేవలం సర్వింగ్ మాత్రమే కాదు సబ్మిట్ అంటే, వారు ఇచ్చేదాన్ని కూడా పెద్ద హృదయంతో తీసుకోవడం. బీయింగ్ సర్వ్డ్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ సబ్మిటింగ్ టు వన్ అనదర్. ఇష్టపూర్వకంగా వారు ఇచ్చేదాన్ని స్వీకరించడం, దానికి తగ్గింపు కావాలి. అన్నాడు, మీరు ఒకనికొకడు లోబడి యుండుడి. అయితే సమస్య ఏంటంటే, ఇలా లోబడి ఉండటానికి వివాహాన్ని మనం లోతుగా అర్థం చేసుకునే ముందు ఈ యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి. సమస్య ఏంటంటే వీఆర్ సో సెల్ఫ్ సెంటర్డ్. నా కేంద్రంగా నా జీవితాన్ని నేను కట్టుకున్నాను. నా భార్య, బిడ్డలు, ఉన్నవారందరూ నా ప్లాన్కి వారు సహకరించాలంతే. ఐఎమ్ సెల్ఫ్ సెంటర్డ్. కానీ ప్రేమించు అను దేవుడు ఆయన మనకు తెలియజేసినప్పుడు ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4-5 వచనాలు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. కాబట్టి ఇలా మనం
చేయకుండా ఉండటానికి గల కారణం ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది సెల్ఫ్ సెంటర్డ్నెస్. ఎందుకని నేను ఇక్కడి నుంచి వెళ్తున్నానంటే, మన మ్యారేజ్ అనే టాపిక్లోనికి వెళ్ళే ముందు ఇక్కడ సెట్ రైట్ అయినప్పుడు ఆ తర్వాత ఉన్న విషయాలన్నీ కూడా నెమ్మదిగా సెట్ రైట్ అవుతూ వెళ్తాయి. మనం అర్థం చేసుకోవాల్సింది ఒకరికొకరు లోబడి ఉండుట అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కేంద్రంగా ఉన్న ఈ జీవితాన్ని, ఈ సెల్ఫ్ ప్రైడ్ని మనం డీల్ చేసుకోవాలి. అది కేవలం సువార్త ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఆయన దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తను తాను రిక్తునిగా చేసుకొని దాసుని స్వరూపము ధరించుకొని మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా తన్ను తానే అప్పగించుకొనేను. కాబట్టి క్రీస్తు మాదిరి అయి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మనం త్రియేక దేవునిలో చూసినట్లయితే నిజమైన సంతోషం చాలాసార్లు వివాహంలో ముఖ్యంగా ఎలా అనుకుంటామంటే, నేను సంతోషం పొందాలి, నాకు అవతల వాళ్ళు హ్యాపీనెస్ ఇవ్వాలి. కానీ సీక్రెట్ ఏంటంటే, ట్రూ హ్యాపీనెస్ ఈజ్ గివింగ్ ది అదర్ పర్సన్ హ్యాపీనెస్. అయితే ఇది నేను నా ఆలోచన చెప్పడం లేదు. త్రియేక దేవుని చూద్దాం. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అయిన దేవుడు. తండ్రిని నేను మహింపరచాలనుకున్నాడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నాకంటే ఉన్నతమైన వాడు, ఆయన గొప్పవాడు. తండ్రి ఏమన్నాడంటే పరలోక రాజ్యం నుంచి కుమారుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించాలని అందరి ముందు గ్రేట్ టెస్టిమనీ ఇచ్చాడు కుమారుని గురించి. పరిశుద్ధాత్ముడు ఏమన్నాడంటే, నా పని ఏంటంటే నేను క్రీస్తుని గురించి ఒప్పింపజేయడమే, క్రీస్తు గురించిన సత్యంలోనికి నడిపించడమే. దే నెవర్ వర్క్ ఫర్ దెర్ సెల్ఫ్, దే వర్ వర్కింగ్ ఫర్ వన్ అనదర్. తండ్రి ఏమో కుమారుడు మహింపరచబడాలంటాడు, కుమారుడేమో తండ్రి మహింపరచబడాలంటాడు, పరిశుద్ధాత్ముడేమో కుమారుడు మహింపరచబడాలంటాడు, తండ్రి మహింపరచబడాలంటాడు. ఇట్ ఈస్ ఆల్ అదర్ ఓరియంటేషన్. వివాహంలో మనం అర్థం చేసుకోవాల్సింది, ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎ ట్రూ బిబ్లికల్ హ్యాపీ మ్యారేజ్, ద రియల్ సీక్రెట్ ఈజ్ అవతలి వారిని, నీ సహచరుని సంతోషం కోసం కోరుకో. షీ విల్ బీ హ్యాపీ, హీ విల్ బీ హ్యాపీ, యూ విల్ బీ హ్యాపీ. అది అర్థం చేసుకోవాలంటే ఈ సెల్ఫ్ సెంటర్డ్నెస్ నుంచి మనం బయటికి రావాలి. దాని నుంచి బయటికి రావాలంటే మనకి సువార్త అర్థం కావాలి. యేసయ్య ఏ విధంగా దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తను తాను రిక్తునిగా చేసుకుని వచ్చాడో, నిన్ను సంతోషపెట్టడం కోసం, రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం ప్రకారం నిన్ను సంతోషపరచడం కోసం, నిన్ను రక్షించడం కోసం తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. నౌ మై రోల్ ఈజ్ అండర్స్టాండింగ్ దిస్ గాస్పెల్. ఐ వర్క్ ఫర్ ద well-being of my spouse. ఒక విషయం అర్థం చేసుకోవాలి, ఏదైనా ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఒకటి నీ సొంతం కావాలంటే అది నీది కాదు అనుకోవాలి. You must be willing to give up something before it is completely yours. నా సంతోషం నేను కావాలి 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 అని అనుకుంటే నాకు దొరకదు. నా సంతోషం కాదు, ఐ విల్ ప్లీజ్ గాడ్ బై మేకింగ్ మై స్పౌస్ హ్యాపీ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అప్పుడు నువ్వు సంతోషాన్ని పొందుకుంటావు. కారణం, నువ్వు పైనుంచి ఆత్మ ద్వారా బలపరచబడుతున్నావు. యు ఆర్ బీయింగ్ ఫిల్డ్ బై ద స్పిరిట్. ఆయన ఆత్మ సహాయం ద్వారా నింపబడుతున్నావు. నువ్వు ఆయనకి మహిమనిస్తున్నావు. యువర్ ట్యాంక్ ఈజ్ బీయింగ్ ఫిల్డ్. నువ్వు ఇప్పుడు ఇస్తున్నావు. ట్రూ లవ్ ఈజ్ గివింగ్, నాట్ రిసీవింగ్. ట్రూ లవ్ ఈజ్ గివింగ్. నిజమైన ప్రేమ ఇచ్చుట, తీసుకొనుట కాదు. మీరు ఎప్పుడైనా ఇద్దరిని అడగండి, ఇచ్చిన వారు సంతోషంగా ఉంటారా, తీసుకున్న వారు సంతోషంగా ఉంటారా అంటే రెండు ఉంటాయి. కానీ రియల్ హ్యాపీనెస్, నేను ఇచ్చిన గిఫ్ట్ అవతల వ్యక్తి తీసుకున్నప్పుడు దానిలో కలిగే ఆనందం, ఇచ్చిన వ్యక్తికి ఉన్న ఆనందము, ఇట్ పాసెస్ ద వన్ హూ రిసీవ్స్.
మీరు ఇది మీ ప్రాక్టికల్ లైఫ్లో చూడండి. ఉదాహరణకు లేవైకి ఒక సైకిల్ కొన్నాం. ఆయనకున్న హ్యాపీనెస్ కన్నా మేము కొని ఇచ్చిన దాన్ని బట్టి కలిగిన ఆనందం ఇట్ సర్పాస్ దట్. వీఆర్ మోర్ హ్యాపీ. నేను సైకిల్ తొక్కను, నేను కాదు దాన్ని వాడుకునేది, బట్ వీఆర్ జాయ్ఫుల్. మేము తల్లిదండ్రులుగా వీఆర్ హ్యాపీ అబౌట్ ఇట్. ఈ విషయాన్ని ఒకవేళ నా సొంత ఆలోచనతో చెప్తున్నానని మీరు అనుకున్నట్లయితే ప్రభు ఒక మాట అన్నాడు, ఎవడైనాను తన జీవితాన్ని సంపాదించుకోవాలనుకుంటే దాన్ని పోగొట్టుకుంటాడు, దాన్ని పోగొట్టుకోవాలనుకుంటే దాన్ని సంపాదించుకుంటాడు. ఈవెన్ మోర్ ఇన్ మ్యారేజ్. మీరు ఒకరికి ఒకరు లోబడినుడి. అయితే సాధారణంగా జరిగేది ఏంటంటే, ఎందుకని మనం ఇలా ఇంత బిబ్లికల్ వాక్యానుసారమైన వేలోనికి మనం ముందుకు వెళ్ళామంటే దానికి నిజమైన కారణాలు ఉన్నాయి. అది వూండ్స్ దట్ వీ హ్యావ్, మన జీవితంలో అయిన గాయాలు. కొన్ని మన తల్లిదండ్రుల ద్వారా కలుగుతాయి. వారి వైవాహిక జీవితం బాగోక దాని ప్రభావం మన జీవితం మీద పడుతుంది. లేకపోతే వారి యొక్క డామినేషన్, వారు మనల్ని కట్టడి చేసే విధానం, అవన్నీ మన మీద నెగిటివ్గా పనిచేసి ఉండొచ్చు. లేకపోతే వివాహానికి ముందు ఉండే కొన్ని రిలేషన్షిప్స్, ఫ్రెండ్షిప్స్, వాటి ప్రభావం, అమ్మో ఆ వ్యక్తి అలా మోసం చేసింది, ఆ వ్యక్తి అలా మోసం చేశాడు కనుక నేను ఇంక ఇలాంటి సంబంధంలోనికి నేను ఎంటర్ అవ్వను. వూండ్స్ దట్ వర్ క్రియేటెడ్. లేకపోతే కొంతమంది ఒకవేళ వాక్యానుసారంగా రీమ్యారేజ్ చేసుకున్నట్లయితే, గత వివాహంలో నాకు అలా అయింది కనుక నేను ఇదే కంటిన్యూ అవుతుంది. దిస్ విల్ బి ద ప్యాటర్న్. దెర్ ఈజ్ ఎ వూండ్ ఫర్ మీ. నాకు ఒక గాయమైంది కాబట్టి ఇంక ఇంతే, ఇదే లైఫ్, ఇదే ప్యాటర్న్. మ్యారేజ్ అంటే ఇంతే. ఇందాక ప్రాబ్లం ఏంటంటే సెల్ఫ్ సెంటర్డ్నెస్. నా కేంద్రంగా నేను జీవితాన్ని కట్టుకోవాలనుకున్నాను. వివాహంలోకి ఎంటర్ అవ్వాలంటే ఆ సెల్ఫ్ సెంటర్డ్నెస్ తీసేసి అదర్ సెంటర్డ్నెస్గా మనం అవ్వాలి. అది నెంబర్ 1. సెకండ్ ఏంటంటే, ఇక్కడ గాయం అవుతున్నప్పుడు జరిగేది ఏంటంటే సెల్ఫ్ పిటీ. నాకు ఇలా జరిగింది, నీకేం తెలుసు, నువ్వుంటే నీకు తెలుస్తుంది, నేను వెళ్ళిన ప్రయాణంలో నువ్వు వెళ్తే తెలుస్తుంది, నేను చూసిన అనుభవించిన జీవితాన్ని, మా ఇంటిలో అయిన పరిస్థితులు, గొడవలు, ఇవన్నీ చూసి మేము ఎక్స్పీరియన్స్ చేసినవి చూస్తే అప్పుడు నీకు అర్థమవుతుంది. సెల్ఫ్ పిటీ ఈజ్ ఈక్వల్లీ ఎ సిన్. అవును, సెల్ఫ్ పిటీ అంటే గాయాలైన వారిని మనం అది పాపము అని అనటానికి వీల్లేదు. కానీ వారికి ఇవ్వాల్సిన కేర్ మనం ఇవ్వాలి. కానీ వారు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సెల్ఫ్ పిటీ ఈజ్ ఈక్వల్లీ ఎ సిన్. సెల్ఫ్ పిటీ ఏంటంటే తమ తాను సమాధానించుకునే విధానం ఏంటంటే, ఇదిగో నాకు ఇలా అయింది కాబట్టి నాలో ఏం తప్పలేదు, ఆ ప్రభావం వల్ల నేను ఇలా అయ్యాను అంతే, నేను మంచోడ్నే స్వతహాగా, కానీ ఇలా జరిగింది కదా దానివల్ల ఇలా అయిపోయాను. సెల్ఫ్ పిటీ. కాబట్టి ఈ పరిస్థితులను బట్టి నన్ను ఏమనద్దు, అందుకే నేను మ్యారేజెస్లో ఇంట్రెస్ట్ చూపించను. సెల్ఫ్ పిటీ ఈజ్ సిన్. బికాస్ ఎందుకు పాపం అంటే, మానవుడు స్వభావ సిద్ధంగా పాపి అనే విషయాన్ని మర్చిపోతున్నావు. అవతల వ్యక్తి నీకు చేసిన ఆ గాయాన్ని గురించే మాట్లాడుతున్నావు, కానీ నీ జీవితంలో నువ్వు స్వతహాగా, నా జీవితంలో నేను స్వతహాగా పాప స్వభావంతో పుట్టాను. ఐఎమ్ లుకింగ్ ఇన్ టు అదర్ సిన్ బట్ నాట్ ద సిన్ ఆఫ్ మై లైఫ్. నా జీవితంలో పాపం గురించి నేను ఆలోచించట్లేదు. అయ్యో నాకు ఇలా జరిగింది, నాకు స్వయం స్వాంతన. అప్పుడు ఎవరో ఒకరు వచ్చి ఏం చెప్తారంటే, నువ్వు ఎక్కువగా ఇన్ఫీరియర్గా ఆలోచిస్తున్నావు, అలా అయింది కాబట్టి అలాగే అనుకున్నావు. కాదు, నువ్వు గొప్పగా ఆలోచించుకో, నీకు ఉండే దీన్ని, నీ గౌరవాన్ని వేరొక విధంగా చూపించు, సక్సెస్ ద్వారా చూపించు, నీ సక్సెస్ ద్వారా రిప్లై, నీ ఉద్యోగం ద్వారా రిప్లై, దీన్ని పక్కన పెట్టే. అంటే వారు చెప్పేది ఏంటంటే, నువ్వు ఆత్మాన్యోన్య భావం నుంచి ఉన్నతమైన సుపీరియారిటీ కాంప్లెక్స్లోనికి వెళ్ళు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, ఆత్మాన్యత భావంలో నుంచి సువార్త ద్వారా మార్పు చెందు.
ఒకానొక సందర్భంలో ఒక వార్లో ఒక వ్యక్తి చాలా తీవ్రంగా శత్రువుల చేత బాధింపబడ్డాడు. జపాన్ శత్రువుల ద్వారా బాధింపబడ్డాడు. సో ఆ వార్ నుంచి వాళ్ళు రెస్క్యూ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత తను ఆ గాయాల నుంచి కోలుకోలేకపోయాడు. మానసికమైన గాయాలు, అన్ని విధాలుగా హింసింపబడిన విధానాన్ని తను తట్టుకోలేక మిడ్ నైట్ కూడా లెగిసి చాలా గట్టిగా అరవడం, కేకలు వేయడం ఆ వ్యక్తి చేసేవాడు. ఒకనొక సందర్భంలో తన భార్య తను గర్భవతి అయి ఉంది, తనకు తెలియకనే నిద్రలో ఆమె పీక పట్టుకుని ఉన్నాడు అనమాట. అంటే ఆ ఇన్ఫ్లుయెన్స్, అప్పుడు జరిగిన విషయాలన్నీ తను ఇక్కడ జరిగిస్తున్నాడు తెలియకనే. ఆ కొన్ని రోజుల తర్వాత తన భార్య వెళ్ళి డైవర్స్ ఫైల్ చేయడానికి వెళ్ళినప్పుడు తను అనుకుంటున్నాడు, నేనేం తప్పు చేశాను, అక్కడ జరిగిన ప్రభావం నేను ఇక్కడ ఫేస్ చేస్తున్నాను, అందుకే నా తప్పేం లేదు కదా. అయితే అనుకోని విధంగా తన భార్య ఒక దేవుని యొక్క సువార్త కూడికకు వెళ్ళి సువార్త అర్థం చేసుకొని, నేను ఇంకా డైవర్స్ ఫైల్ చేయను, నేను మార్పు చెందాను, కానీ ఒక్కటి నువ్వు చేయాలి, నాతో పాటు నువ్వు దేవుని యొక్క మాటలు వినడానికి రావాలన్నప్పుడు ఆమె మారడం మాత్రమే కాదు, ఈ వ్యక్తి కూడా దేవుణ్ణి అంగీకరించి వీరిద్దరూ కూడా ఆ యొక్క గాయాల నుంచి బయటపడి ఒక చక్కటి మ్యారేజ్ని వారు డెవలప్ చేసుకోగలిగారు. మనం అర్థం చేసుకోగలిగింది ఏంటంటే, సువార్త ద్వారా మాత్రమే, ఓన్లీ త్రూ ద లెన్స్ ఆఫ్ గాస్పల్, సువార్తే పరిష్కారం. అన్లెస్ యూ సీ ద లైఫ్ త్రూ ద లెన్స్ ఆఫ్ ద గాస్పల్, సువార్తను ద్వారా నువ్వు చూడలేకపోతే, అంటే యేసయ్య ఏం చేశారు అనే విషయం ద్వారా నువ్వు చూడలేకపోతే, ఎయిదర్ నువ్వు సెల్ఫ్ సెంటర్డ్గా ఉంటావు, అంటే స్వయం కేంద్రంగా ఉంటావు, స్వీయ కేంద్రంగా, లేకపోతే సెల్ఫ్ పిటి అంటే తెలుగు టీచర్గా చెప్పాలి, స్వయం స్వాంతన అనుకోవచ్చు, లేకపోతే ఒక విధమైనటువంటి స్వీయ స్వాంతన, ఒకలాంటి. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, ఇవి రెండు కూడా ఇన్ ఏ వే దే ఆర్ సిన్. ఓన్లీ సువార్త ద్వారా మాత్రమే దానికి పరిష్కారం. ఒకవేళ నువ్వు ఈ కేటగిరీలో ఉన్నా రెండిటికీ కూడా సువార్తని అర్థం చేసుకున్నప్పుడు నీ లైఫ్లోని మ్యారేజ్ అనే ఉన్నతమైన సత్యంలో నుంచి నువ్వు వెళ్ళి దాన్ని రెక్టిఫై చేసుకునే అవకాశాన్ని దేవుడిస్తారు. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. చాలండి. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. లివింగ్ నాట్ ఫర్ ద సెల్ఫ్. ఈ ఒక్క క్రూషియల్ థింగ్ని మనం అర్థం చేసుకుంటే, అట్లీస్ట్ ఇద్దరు భార్య భర్త, ఒకవేళ రక్షించబడని భార్యనో భర్తనో ఉంటే, ఒక్కరు ఈ విషయాన్ని అర్థం చేసుకున్నా, there are great chances of rebuilding your marriage. ఇద్దరు అర్థం చేసుకుంటే, ఆ స్వీయ కేంద్రితలో నుంచి బయటకు వస్తే, అదర్ సెంటర్డ్నెస్గా ఉండగలిగితే, అప్పుడు దేవుడు కోరుకున్న విధానంలో వివాహాన్ని మనం బిల్డ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. ఒకనికొకడు లోబడినుడి, క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. లోబడి ఉండాలి, సబ్మిట్ టు వన్ అనదర్. బట్ ద రూట్ ఏంటంటే ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. దేవుని యందలి భయభక్తులతో, దేవుని యందలి భయముతో. కానీ పాత నిబంధనలో ఒకసారి చూస్తూ వెళ్తే, దేవుని యందలి భయము అనేది మనం అనుకున్నట్లు ఒకలాంటి
ఒకలాంటి అణిచివేతతో కూడా భయం కాదు, లేకపోతే అమ్మో నేను ఇలా చెప్పితే ఆయన ఏదో కొట్టేస్తాడు ఆ భయం కాదు. ఒక చోట కీర్తనకారుడు ఏమంటాడంటే, నేను ఆయన రక్షణను, ఆయన ఔన్నత్యాన్ని చూసినప్పుడు నాకు భయము కలిగింది. ఒకసారి చూద్దాం 130వ కీర్తనలో 4వ వచనం. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. క్షమాపణ పొందుకుంటే భయభక్తులు ఎలా కలుగుతాయి? క్షమాపణ అనేది ఒక మంచి విషయం, సంతోషం కలగాలి నాకు. కానీ భయభక్తులు కలగటం అంటే ఏంటంటే క్షమాపణ పొందుకున్నావు, ఇంకా నీకు ఆయన ఇంకేం దండిస్తాడు నేను. కానీ ఈ మాట నాకు ఎంత హ్యాపీనెస్ ఇచ్చిందంటే, నువ్వు క్షమాపణ పొందుకున్నాక నువ్వు భయభక్తులు కలిగి ఉండటం ఏంటి? ఒకవేళ క్షమాపణ ఇవ్వకపోతే అమ్మో నన్ను ఆయన కొడతాడు, శిక్షిస్తాడు కాబట్టి నేను భయపడాలి. కానీ ఎందుకు మరి కీర్తనకారుడు ఇక్కడ భయభక్తులు అని అంటున్నాడంటే, ఆయన యొద్ద క్షమాపణ దొరికింది కాబట్టి అవుట్ ఆఫ్ మై రెస్పాన్స్ నేను సంతోషంగా ఆయనకి సేవిస్తాను, ఆయనతో సంబంధంలో కొనసాగుతాను. ఐ విల్ గివ్ రెవరెన్స్ టు హిమ్, మోర్ అండ్ మోర్ రెవరెన్స్ టు హిమ్. ఆయన క్షమాపణ ఎంత ఉన్నతమైందంటే నేను ఇప్పుడు తిరిగి కృతజ్ఞతతో ఆయనకి భయభక్తులు కలిగి ఉంటాను. ఇదేదో బలవంతంగా లేకపోతే నన్ను దండిస్తాడని కాదు, అవుట్ ఆఫ్ మై రెవరెన్స్, అవుట్ ఆఫ్ ద జాయ్. ఎంత వ్యత్యాసమో చూడండి. భయము దండనతో కూడినదైతే అది మనకి ఏ మేలు చేయదు, కానీ కృతజ్ఞతతో కూడినదైతే నాకు ఆయన క్షమించాడు, నేను భయభక్తులు కలిగి ఉంటాను. ఐ విల్ ఫియర్ హిమ్, హీ ఈజ్ టు బి ఫియర్డ్. క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. అయితే ఈ దినం మనం నేర్చుకున్న ఒక ముఖ్యమైన పాఠం నేను చెప్పి ముగించేస్తాను. ప్రభు బలాన్ని సమీపిస్తున్న మనకి సువార్త స్పష్టత లేకపోతే నిజంగా ఈ లోకానికి వివాహము యొక్క ఇంపార్టెన్స్ని, దాని బ్యూటీని చూపించగలిగింది ఎవరంటే నిజంగా రక్షింపబడిన వ్యక్తి మాత్రమే చూపించగలరు. నిజంగా రక్షించబడిన దంపతులు మాత్రమే చూపించగలరు. ఎందుకంటే వీరు సువార్తను అర్థం చేసుకుని సువార్త కేంద్రితంగా ఇచ్చుటలోని సంతోషాన్ని ఎరిగిన వారై ఇతరుల్ని సంతోషపెట్టడం కోసం, దేవుని సంతోషపెట్టుటకు మరియు సహచరిని సంతోష నిమిత్తమై గివింగ్ అవే వన్ అనదర్. ఆయన బలను సమీపిస్తున్న మనము యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూద్దాం. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఆయనే మొదట మనలను ప్రేమించును గనక మనము ప్రేమించున్నాం. హీ ఫస్ట్ లవ్డ్ us. మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన నిమిత్తమై శిలువలో మరణించాడు. ఉదయకాల సమయంలో నీవు సహచరిని వారు ప్రేమిస్తే నేను ప్రేమిస్తాను కాదు, మొదట ఆయన మనలను ప్రేమించును. ఈ ప్రిన్సిపల్ మనం అర్థం చేసుకుంటే నెమ్మదిగా అన్నీ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్. ఉదయకాల సమయంలో ఆయన బలను సమీపిస్తున్న మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన నిమిత్తమై ఆయన చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచారు. ద పవర్ ఆఫ్ ద మ్యారేజ్ కమ్స్ ఫ్రమ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, నాట్ బై అవర్ సెల్ఫ్. మన ఇష్టానుసారంగా మన ఆలోచన ప్రకారం మనం కట్టుకోవాలనుకుంటే ఇట్ విల్ బి ఎ ఫెయిల్డ్ మ్యారేజ్. అదే సమయంలో వివాహము మన జీవితంలో అత్యంత ఉన్నతమైన సంబంధం, దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. పుట్ ఎవ్రీ ఎఫర్ట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దాని విధానం పురుషుని దేవుడు శిరస్సుగా నాయకునిగా ఉంచారు. ఆ నాయకత్వానికి ప్రేమ అనే ఆయుధాన్ని ఇచ్చారు. స్త్రీని విధేయత చూపించమన్నారు, లోబడి ఉండమన్నారు. ఆ లోబడి ఉండటంలో ఉన్న ఒక బ్యూటీ, ద ట్రూ బ్యూటీ ఆఫ్ ఎ ఉమెన్ ఈజ్ టు సబ్మిట్. ఆ విషయాలు మనం వచ్చే వారాల్లో మనం మాట్లాడుకుందాం. ఒకవేళ చాలామంది ఏమనుకుంటారంటే, ఒక మంచి రైటర్ ఏం చెప్పారంటే, చాలామంది ఏమనుకుంటారంటే దేవుడు ఎందుకని స్త్రీలని లోబడి ఉండమన్నారంటే వారు నిర్ణయాలు తీసుకోలేరు కాబట్టి లోబడి ఉండమన్నారు. కొన్నిసార్లు స్త్రీలు బెటర్ నిర్ణయాలు తీసుకోగలరు, కానీ అది కాదు ఆయన ఉద్దేశించిన ప్యాటర్న్. అది ఒక గాడ్లీ
వాక్యానుసారమైన నాయకునికి లోబడి ఉండుట. దట్ ఈస్ ద వే దట్ గాడ్ హ్యాస్ సెట్. అట్ ద సేమ్ టైం పురుషులు ఆ నాయకత్వాన్ని ప్రేమతో చూపగలుగుట. ఈ రెండిట్లో అనేకసార్లు అందరూ విఫలమవుతూ ఉంటారు. అందుకే సువార్తే పరిష్కారం. ప్రతిదినం వీ హ్యావ్ టు రిమైండ్ అవర్ సెల్ఫ్ ద గాస్పల్. ఆయన ఏం చేశాడు? మనం ఇంకనూ పాపులమై ఉండగా ఆయన ఈ లోకంలోనికి వచ్చి మనల్ని విమోచించడం కోసం, తన వధువైన సంఘం కోసం నిష్కలంకమైనదిగా, ఏ ముడత అయినను మచ్చ అయినను డాగు అయినను లేకుండా నిష్కలంకంగా దాన్ని ప్రభు ఎదుట నిర్దోషంగా నిలవబెట్టాలని తన్ను తాను అప్పగించుకొనేను. పాప స్థితిలో ఉన్న ఆ బ్రైడ్ని దేవుని ముందు ఎక్సలెంట్గా ప్రజెంట్ చేయాలని తను తాను అప్పగించుకొనను. అదే కదా పౌలు చెప్తున్నాడు. ఈ మర్మం గొప్పది. అదేంటంటే, ఏ విధంగా అయితే ఆయన అట్లా చేశారో, ద రోల్ ఆఫ్ హస్బెండ్ ఈజ్ టు ప్రజెంట్ యువర్ వైఫ్ బ్యూటిఫుల్ టు క్రైస్ట్. మరియు స్త్రీ యొక్క బాధ్యత ఏంటంటే, ఇట్టి వాక్యానుసారమైన విధానానికి లోబడి ఉండుట. ఒకవేళ భర్త ప్రభువుని ఇంకా తెలుసుకోకపోతే సమయం పట్టచ్చు. అంటే తను ఇంకా, దాని అర్థము వీఆర్ నాట్ ఎంకరేజింగ్ ఎనీ కైండ్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్, అలాంటి వాటిని ఎంకరేజ్ చేయమని కాదు. కానీ మన మాదిరికరమైన ప్రేమ ద్వారా వారిని ప్రభు యొద్దకు ఆకర్షించడానికి డూ ఎవ్రీ ఎఫర్ట్. ఇద్దరిలో ఒకరు ప్రభువుని ఎరగని వారైతే చాలా ప్రాముఖ్యం, ఈవెన్ మోర్ ఇంపార్టెంట్ ఈజ్ యువర్ రోల్. కానీ అలా అని చెప్పి నా వైవాహిక జీవితం వృధా అని అనుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఆయన బలను సమీపించడానికి మనం సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో సహోదరులు పాల్ గారు ప్రార్థన చేస్తారు.